10 ఏళ్ల పోరాటం ఇప్పుడు ఫలించింది. ఏదైతే గ్రూప్ 2 2015లో గ్రూప్ 2 పరీక్షలు అప్పుడు రద్దు చేయాలంటూ అప్పుడు వేసిన పిటిషన్ దాదాపు కోర్టులో ఆ కేసు మగ్గుతూ దాదాపు 10 ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పుడు ఆ పాత ఏదైతే గ్రూప్ 2 పరీక్షలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేసి మళ్ళీ వాటిని రివాల్యుయేషన్ చేయాలనిపై దాని మళ్ళీ కొత్తగా రూల్ చేయాలంటూ కూడా కోర్టు ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అప్పట్లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన బాధితులు ఎవరైతే అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నారో ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారో, వారి బాధ ఏంటి, ఇన్నాళ్ళ 10 ఏళ్ల నిరీక్షణ కోర్టు మాత్రం ఇప్పుడు చెప్పింది, వారు ఏమంటారో తెలుసుకుందాం. మరి చెప్పండి, ఈ 10 ఏళ్ల నిరీక్షణ మీరు వేసిన పిటిషన్ కానీ అదంతా కోర్టు ఇప్పుడు పట్టించుకుంది, అప్పటి నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ఇప్పుడు వచ్చిన ఈ గ్రూప్ 2 కోర్టు ఆదేశాల గురించి? నమస్తే అండి, నా పేరు బొక్కు సుజాతారెడ్డి. 10 సంవత్సరాల కాలంలో మేము చాలా ఆర్థికంగా మానసికంగా చాలా నష్టపోయాము. మేము 4 సార్లు కోర్టులో గెలిచినప్పటికీ కూడా మాకు అన్యాయమే జరిగింది. ఇప్పుడైనా మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సో మెయిన్గా అంటే ఏం చెప్తారు బ్రదర్, అంటే ఆ రోజు జరిగిన కేసు గురించి? అంటే దాదాపు 10 ఏళ్ళుగా వస్తూ ఉంది, ఈ తరం వారికి తెలియదు అప్పుడు ఏం జరిగిందో. సో డీటెయిల్గా చెప్పండి, అప్పట్లో జరిగిన ఇష్యూ ఏంటి, ఇప్పటి వరకు జరిగిన కోర్టు కేసు గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి. నమస్తే అండి, నా పేరు బాలాజీ చిరబైన. 2019లో అపాయింట్మెంట్స్ ఇచ్చినటువంటి గ్రూప్ 2లో 511 మార్క్స్ నావి. సో గ్రూప్ 2 2015-16 నోటిఫికేషన్ సంబంధించి 16లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు 4 వర్గాల వారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మొదటి వర్గం మేము హాల్ టికెట్లకు వైట్నర్లు పెట్టినాం, రాంగ్ బబుల్ చేసినాం అనే వర్గం అయితే, రెండవ వర్గం మేము ఆన్సర్లకు వైట్నర్లు పెట్టినాం, రాంగ్ బబుల్ చేసినామనో వాళ్ళు మమ్మల్ని కన్సిడర్ చేయండి అని హైకోర్టుని ఆశ్రయించినటువంటి వర్గం. ఇక మూడవ వర్గం రూల్ ఈజ్ రూల్, ఎవరిని కూడా రూల్ ప్రకారమే తీసుకోవాలని ఆశ్రయించినటువంటి వర్గం. ఇక 4వ వర్గం ఈ ఎంటైర్ ప్రాసెస్ని స్పీడప్ చేయండి, నోటిఫికేషన్ వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుందని ఆశ్రయించినటువంటి వర్గం. ఈ మొత్తానికి ఆ నేపథ్యంలో అప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ జస్టిస్ నవీన్ రావు సార్ ఉండే, ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో రూల్ ఈజ్ రూల్, అందరినీ కూడా ఎవరైతే నిబంధనలు కట్టుబడి లేకుండా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి నిబంధనలని తుంగలో దొక్కినటువంటి వాళ్ళని తీసేయాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత దానిపైన మళ్ళీ ఆ రోజు డివిజన్ బెంచ్కి వెళ్ళింది టీజీపీఎస్సీ. డివిజన్ బెంచ్లో కూడా పార్ట్ ఏని కన్సిడర్ చేయొచ్చు, ఇక్కడ ఒక టెక్నికల్ కమిటీ వేసుకుంది టీజీపీఎస్సీ, దాని ప్రకారం మూగండి, కానీ ఆన్సర్లకు వైట్నర్లు పెట్టినటువంటి వాళ్ళని కన్సిడర్ చేయొద్దు అని చెప్తే కూడా మళ్ళీ ఎవరైతే కోర్టును ఆశ్రయించినటువంటి వర్గం ఉన్నదో మేము ఆన్సర్లకు వైట్నర్ పెట్టామని వాళ్ళ నెంబర్లు పబ్లిక్ డొమైన్లో ఉండడం, ఆల్రెడీ వాళ్ళ అఫిడవిట్లో ఉండడం, మళ్ళా వాళ్ళు సర్వీస్లో ఉండడం అనేది ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత కొంతమంది అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. సో ఆ నేపథ్యంలో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇక్కడ టీజీపీఎస్సీకి చేరవేసే ప్రయత్నం చేస్తే కొన్ని దురదృష్ట పరిస్థితుల దృష్ట్యా అప్పుడు జడ్జి గారు చనిపోవడం, కరోనా పరిస్థితులు రావడం, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సంబంధించినటువంటిది నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలోనే బిఫోర్గా రిట్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ రోజు దాఖలు చేసిన 2019 రిట్ పిటిషన్లకు ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు సింగిల్ బెంచ్ జస్టిస్ నగేష్ భీమపాక్ గారు మాకు ఏదైతే గతంలో ఉన్నటువంటి సింగిల్ బెంచ్ 2018లో ఇచ్చినటువంటి జడ్జిమెంటు, 2019లో డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంటు, సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసినటువంటి జడ్జిమెంటు, టెక్నికల్ కమిటీ రిపోర్టుని ఉన్నటువంటి నివేదికల్ని సమర్థిస్తూ మళ్ళీ ఇప్పుడు 4వసారి వాటిని ఫాలోఅప్ కావాల్సిందే, మీరు ఎంటైర్ ప్రాసెస్లో అవకతవకలు జరిగినాయి, ఉల్లంఘించారు, మేము మొత్తం లిస్ట్ని మార్చండి అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో మేమేమంటాం అంటే, ప్రభుత్వం మళ్ళీ కూడా 6 సంవత్సరాలు అయిపోయింది, మేము ఆ ఉద్యోగులను తీసేసే పరిస్థితులు లేవు, వాళ్ళ తరఫున మేము మళ్ళీ డివిజన్ బెంచ్లో కొట్లాడతామనే ఆలోచనలు చేస్తుంది అనేది సమాచారం. సో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ 2019 పరిస్థితుల నేపథ్యంలో అప్పటికి ఎవరు కూడా జాబులు ఎక్కలేదు. ఆ రోజు మేము రావాల్సినటువంటి మా ఉద్యోగాల్లో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. కాబట్టి భారత న్యాయ వ్యవస్థ ఏదైతే చెప్తుందో దోషులు తప్పించుకున్న నిర్దోషులకు శిక్ష పడొద్దు అనే కారణం ఏదైతే ఉందో దానిని మీకు ప్రభుత్వానికి ఆ ఆలోచనలో ఉండండి. మేమేమి ఎలాంటి తప్పిదం చేయకుండా రోడ్లపై ఉన్నటువంటి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి. మాకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోయి పోరాటం చేయాలన్న ఆలోచన లేదు, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న ఆలోచన ఉంది. మీరు నిజంగా అప్పీల్కి వెళ్తే కూడా ఈ ఆర్టీవీ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మీ మా పిటిషనర్స్కు పిటిషనర్స్ వరకు న్యాయం చేస్తామని అప్పీల్లో పొందుపరచండి. కానీ మమ్మల్ని ఇంకా కూడా మీతో కొట్లాడే విధంగా చేయకండి. మీరు 2014 తర్వాత వాస్తవానికి మేము ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయినటువంటి మొట్టమొదటి నిరుద్యోగులం మీరు అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారన్న ఆశ మాలో ఉన్నది. డెఫినెట్లీ
మీరు మమ్మల్ని ప్రభుత్వంలో తీసుకొని మీతో పాటు కలిసి పనిచేసే విధంగా తీసుకుంటారనేది ఆలోచిస్తున్నాం. రైట్, చూసుకుంటే సుమారుగా 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం, అంటే ఎన్నో కళలు కని ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, కాలేజ్ అయిపోయింది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నా ఫ్యామిలీని చూసుకోవచ్చు అన్న ఆశలతో ఉన్న మీకు ఇలాంటి ఒక చేదు అనుభవం, సుమారు 10 ఏళ్ళు ఈ భారాన్ని మోస్తూ వచ్చారు. మరి ఇకనైనా ఈ కోర్టు మీకు న్యాయం జరుగుతుందంటారా, లేకపోతే ఇంకా ఈ ల్యాగ్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? సార్, వాస్తవానికి మేము నిజంగా ఆ రిక్రూట్మెంట్లో నిబంధనలు పాటిస్తే మేము టాప్ సర్వీసుల్లో ఉండేటటువంటి వాళ్ళం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జీవో నెంబర్ 3 కూడా తీసుకొచ్చింది. మేము వర్టికల్ ఆధారంగా కూడా నష్టపోయినాం. అదే నోటిఫికేషన్లో 19 డిలేటెడ్ క్వశ్చన్లు, 16 డబుల్ ఆన్సర్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానివల్ల నష్టపోయినాం. సో ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద ఉండడానికి మాది కాదు తప్పు, కంప్లీట్గా ఎంటైర్ సిస్టమ్ది. ఇంకా మేము ఇప్పటికే మానసికంగా నష్టపోయినాం, శారీరకంగా నష్టపోయినాం, ఆర్థికంగా నష్టపోయినాం. ఇంకా మమ్మల్ని రోడ్ల మీద ఉంచే ప్రయత్నం చేయకండి. మేము మా ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని సర్వీసులో తీసుకోండి, మేము అద్భుతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 514 ఓపెన్ అయితే 512 బీసీడీ కట్ అయింది. ఇంత అన్యాయం జరిగితే కూడా 511 నా స్కోరు. నేను మెరిటోరియస్ క్యాండిడేట్ని. 2015 గ్రూప్ 2కు సంబంధించి ఇంటర్వ్యూలు కూడా ఫేస్ చేసినటువంటి అభ్యర్థులం. మీరు 6 ఏళ్ళు అయిపోయింది ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు అనే భావిస్తే మమ్మల్ని తీసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళని తీసేయడం కాదు మా ఉద్దేశం, మాకు అవకాశం కల్పించడం మా ఉద్దేశం. ఏదైతే సుమారుగా మీ కుటుంబాలు ఏవైతే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఫ్యామిలీస్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని ఎదురు చూసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారికి మీరేమో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఉద్యోగాల కోసం. ఇవి చాలా వరకు సినిమాలో కూడా చూసాం, మేము సినిమా అనుకున్నాం కానీ నిజ జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ క్యారెక్టర్లన్నీ కూడా. సో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూనే ఉన్నారు, కోర్టు దృష్టి తిరుగుతున్నారు. మరి మీ కుటుంబం నుంచి వచ్చే మాటలు కానీ, బయట జనాలు అనే మాటలు కానీ ఎన్నో భరించారు ఇన్ని రోజులు. ఏం చెప్తారు వాటన్నిటి గురించి? సార్, 2016లో రాసినప్పుడు నేను ఒక యువకుడిని, ఇప్పుడు నేను ఒక పిల్లల తండ్రిని. సో ఈ సిచ్యువేషను నేనే కాదు సార్, మా దాంట్లో చాలామంది ఉన్నారు. ఇలా దాదాపు మీరే అంటున్నారు 10 సంవత్సరాల సమయం అని. 10 సంవత్సరాల సమయం కాదు సార్, అది 10 సంవత్సరాల ప్రొడక్టివ్ టైం. అంటే ఒక మనిషి జీవితంలో ప్రొడక్టివ్ టైం ఎక్కువ ఉండదు సార్. ఒక 16 ఇయర్స్ నుంచి ఒక 40 ఇయర్స్ పెట్టుకుంటే దాదాపు దాంట్లో మిగతా ఒక 20 ఇయర్స్ టైంలో 10 ఇయర్స్ అనేది చాలా ప్రొడక్టివ్ టైం మేము లాస్ అయినాం. ఇంట బయట చుట్టాల నుంచి ఎంతో మానసిక క్షోభను మేము అనుభవించినాం. ఇంకా భరించే ఓపిక మాకు లేదు సార్. సార్, నా పేరు కర్ణ శివకుమార్ అండి. నాకు 512 మార్కులు వచ్చినాయి. సో నేను ఇప్పుడు మా మిత్రుడు బాలాజీ చిరబైన గారు చెప్పినట్లు ఎన్నో ఒడిదుడుకులను అనుభవించి మేము ఎగ్జామ్ రాసినాము. ఇంత మెరిట్ సాధించిన తర్వాత కూడా మేము రూల్స్ ఫాలో అయ్యి రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. రూల్స్ ఫాలో కాని వాళ్ళు మంచిగా జాబ్లలో ఎక్కి కూర్చున్నారు. అంటే రూల్స్ ఫాలో కావడం మేము చేసిన తప్పు, అంతేనా సార్? రూల్స్ ఫాలో అయినందువల్ల మేము ఇట్లా రోడ్ల మీద రాసిన పరిస్థితి ఉన్నది సార్. మేము ఎవరిని ఇప్పుడు వాళ్ళని తీసామని మేము అప్పుడు ఆ టైంలో 2019లో మేము వేసినప్పుడు కేసు వాస్తవానికి అప్పుడు ఎవరు ఎక్కలేదు కాబట్టి ఆ లిస్ట్ని షఫిల్ చేయమని చెప్పేసి మేము ప్రేలో చేసినాం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. 6 సంవత్సరాల తర్వాత వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా చాలా ఆశలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళకు పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. సో మేము వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళని తీసేయమని అంటే మమ్మల్ని మాత్రం రూల్స్ ఫాలో అయినందుకు మమ్మల్ని ఇంకా నడి రోడ్డు మీద పెట్టొద్దు, మమ్మల్ని ఈ ప్రజాప్రభుత్వంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయమని మాత్రమే మేము విన్నపిస్తున్నాం సార్. దయచేసి మా విన్నపాన్ని మాత్రం టెక్నికల్ కమిటీ రిపోర్టు కూడా సార్ చాలా క్లారిటీగా ఏం ఫాలో కావాలి, ఎలా ఫాలో కావాలి, రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ని పార్ట్ ఏని ఏం చేయాలి, పార్ట్ బిని ఏం చేయాలి, సిని ఏం చేయాలనేది చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి సందర్భం సార్. ఇదే టెక్నికల్ కమిటీ ఆధారాన్ని ఇప్పటికి కూడా ఆ రోజు సుప్రీంకోర్టు కానీ, ఆ రోజు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ రామసుబ్రహ్మణ్యం జడ్జిమెంట్ కానీ, లేకపోతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ సంబంధించి కానీ, ఈరోజు ఉన్నటువంటి నగేష్ భీమపాక సార్ జడ్జిమెంట్ కానీ చాలా క్లారిటీగా చెప్పినటువంటి సంబంధం ఉన్నది. దీన్ని ఆధారంగా ఇచ్చినటువంటి సంబంధం. సో ఇది ఫాలో అయ్యి ఉంటే మేము ఈరోజు రోడ్ల మీద ఉండేవాళ్ళం కాదు. ఈ వ్యవస్థల ఉన్నటువంటి సిస్టమ్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టకండి, మాకు విశ్వాసాన్ని పెంచండి. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలు, చట్టబద్ధంగా ఉన్నటువంటి సంస్థలపైన మాకు నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం పైన కూడా మాకు నమ్మకం ఉంది, మాకు కన్సిడర్ చేస్తారని, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు కనుక ఈ గ్రూప్ 2లో మీరు అప్పుడే ఉద్యోగాలకు ఎక్కుంటే మీ కుటుంబంలో కానీ మీ ఊర్లో కానీ మిమ్మల్ని ఒక హుందాగా చూసేవాళ్ళు, మిమ్మల్ని చూసి భయపడేవారు, మిమ్మల్ని చూసి హేళన చేసే వాళ్ళు భయపడేవారు. కానీ ఇప్పటికి కూడా ఆ ఉద్యోగం కోసం వెతుకులాట సాగుతూ ఉంది. సో ఇప్పటికైనా అవకాశం వస్తుందంటారా, లేకపోతే మీ కుటుంబాల్లో మిమ్మల్ని ఏరియా చూపించే వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం వస్తుందంటారా, లేకపోతే ఇంకా ఈ నిరీక్షణ కంటిన్యూ అవుతుందంటారా? సార్, యాక్చువల్గా
అసలు ఈ ఉద్యోగం చేయాలి రాయాలి అనే ఒక సంకల్పం ఏంటి అంటే మా నేపథ్యంలో మేము ఎదుర్కొన్న సమస్యల నుంచి వచ్చింది. మాకు ఉద్యోగం ఉంటే సమాజంలో ఒక గౌరవమైన హోదా ఉంటుంది, మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఆలోచనతో మేము ఈ ఎగ్జామ్ రాసాము. ఇప్పుడు కూడా మాకు వస్తుందని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని మేము విశ్వసిస్తున్నాం సార్. ఇక్కడ విన్నారు కదా, ఈ బాధితులు ఇప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఎంతోమంది గ్రూప్ 2 రాసి ఆ రోజు ఇంత బాధపడుతూ ఉన్నారు. ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళ దృష్టిలో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, ఇది ఏదో ఒక వైట్నర్ పెట్టడం వల్ల రాంగ్ ఆన్సర్ పెట్టడం వల్ల వైట్నర్ పెట్టడం ఒక టెక్నికల్ ఇష్యూ అని పక్కగా పెడితే కొన్ని జీవితాలు ఒక 10 ఏళ్ల పాటు నిరీక్షణ, కుటుంబాలకు దూరం అయిపోయి ఉద్యోగాలు లేక వీరికన్నా కళలు నీరుగారిపోయి 10 ఏళ్ల పాటు ఒక నిరీక్షణ, ఒక జీవితాలే ఒక శతాబ్దం, ఒక 10 సంవత్సరాలు, ఒక శతాబ్ద కాలం పాటు వీరు ఏమీ చూడకుండా వారి కన్న కళల్ని నీరుగార్చుకొని రోడ్ల పాలు అయి తిరుగుతూ ఉన్నారు. కోర్టు కేసులు అంటూ మా ఉద్యోగాలంటూ తిరగాల్సిన పరిస్థితి. మీ దృష్టిలో ఒక చిన్నగా ఒక టెక్నికల్ ఇష్యూ అయితే ఒక 10 సంవత్సరాల పాటు కొంతమంది జీవితాలు వారి భవిష్యత్తు మీద దెబ్బపడింది. కోర్టు కూడా ఒక కేసుని ఇలా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లాగుతూ పోతే కొన్ని జీవితాలు ఇంకా వదిలేస్తే వారు ముసలోళ్ళు అయిపోతున్న తర్వాత వాళ్ళు ఫ్యూచర్ కూడా ఉద్యోగాలు ఇచ్చి చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు ఇచ్చి ఏం చేస్తారు? ఒక టీచర్ కూడా ఇలాగే ఇవ్వడం జరిగింది. సుమారుగా 50 సంవత్సరాలు వచ్చాక అతనికి టీచర్ జాబ్ ఇస్తే అతను ఏం చేసుకుంటాడు? అప్పుడు ఇలాంటి కోర్టు కూడా కాస్త స్పీడప్ చేయాల్సిన విషయాలు, కొన్ని టెక్నికల్ ఇష్యూ కాదు, కొంచెం ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి. వీటన్నిటి కూడా కోల్పోయిన జీవితాన్ని వెనక్కి తీసుకురాలేం కాబట్టి ముందస్తుగా ఉండాలి. చూస్తున్న వ్యూవర్స్ మీ అభిప్రాయం ఏంటి? వీరి పోరాటం ఇప్పుడు సాధించారు, సో ఇప్పుడు వీరి కన్న కళలు ఇప్పుడు నెరవేరే అవకాశం త్వరలోనే ఉండబోతా ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపాయలు తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.